వారు కోరిన రేవునకు ఆయన వారిని చేర్చెను. 107వ కీర్తనలో మనం చదివిన ఈ పోర్షన్ ఎక్కడ నెరవేర్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 4వ అధ్యాయం మార్కు సువార్తలో నెరవేరింది. ఎక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు 1000 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం ఇది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దోణిలో వారు ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రేగి చిన్న దోణి మీద కొట్టగా వారు ఆకాశంలోకి ఎక్కుచు అగాధంలో దిగుచుండ్రంటే నావ పైకి కిందకి దొరుకుతూ ఉంది. నావంతా నీళ్లతో నిండిపోయింది. అప్పుడు వారు నశించిపోతున్నామని ప్రభుకు మొరపెట్టారు. అప్పుడు ప్రభు సముద్రమును గద్దించి తుఫానును గద్దించగా గాలియు సముద్రం నిమ్మలమాయను. ఆ తర్వాత వారు కోరుకొనిన రేవునకు వారిని చేర్చెను. అంటే 1000 సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పిన ఆ ప్రవచన లేఖనము ఎవరి జీవితంలో నెరవేరింది? యేసు ప్రభు వారు వెళుతుండగా ఆయన శిష్యుల జీవితంలో నెరవేరింది. ఈ యొక్క వాగ్దానం తీసుకుని ప్రార్థన చేయండి. నీవెక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వేదో సాధించాలనుకుంటున్నావు, ఏదో పొందుకోవాలని ఆశగా ఉంది నీకు. నీ జీవితంలో కొన్ని కొదువులు ఉన్నాయి, తీరని ఆశ, తీరని కొదువులు కొన్ని ఉంటాయి. నీవు కోరుకున్నావు కానీ అవి జరగట్లేదు. ఇక్కడ భక్తులు వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువుని వేడుకున్న తర్వాత, దేవుణ్ణి అప్రోచ్ అయిన తర్వాతనే వారికి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే, వారు కోరుకున్న రేవునకు వారిని దేవుడు చేర్చాడంట. వీరు అనుకున్నారు పలానా ఒడ్డుకు చేరాలని. ఆ ఒడ్డు చేరకుండా వీళ్ళని ఆపింది ఎవరంటే తుఫాను, గాలి, తుఫాను రకరకాలుగా పలు విధాలుగా వీరు చేరవలసిన స్థలానికి చేరనివ్వకుండా అడ్డగిస్తూ వచ్చింది. ఆకాశమునకు ఎక్కుచు అగాధమునకు దిగుచు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. తప్పించుకునే అవకాశం లేదు. దిగి వెళ్ళిపోదామంటే అదంత నీరు, సముద్రం, దిగిపోవడానికి లేదు, అందులోనే ఉండాలి. ఉందామంటే అది ఉండనివ్వట్లేదు. కుదుపులు వెనక్కి ముందుకి. వాళ్ళు మత్తు తాగిన వారి వల్ల తూలిపోతున్నారట. నిజానికి మత్తు తాగారా? లేదు, తాగలేదు. కానీ పరిస్థితి వారిని ఏం చేస్తుంది? తూగిపోతుంది. వారు ఇరుకున పడి ఉన్నారు. శ్రమ చేత వారి హృదయాలు కరిగిపోయాయంట. కొన్ని మార్లు జీవితంలో కరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. రోగాలు మనల్ని అటు ఇటు కదుపుతూ ఉంటాయి. పరిస్థితులు కూడా అటు ఇటు కుదిపేస్తూ ఉంటాయి. నీకున్న ఉద్యోగం కూడా, ప్రమోషన్ వస్తే ఒకలాగా ఉంటారు మీరు. ప్రమోషన్ వచ్చేది రాకుండా పోతే తోటకూరలాగా మొహం అంతా వాడిపోయి, ఏం బ్రదర్ ఎలా ఉన్నారంటే, నాకంటే వెనక వచ్చినట్టుకు వచ్చింది ప్రమోషన్, నాకు ఏం కంగారు పడద్దు. నీకు రావాల్సిన టైంలో కాదు, వచ్చునుగాక. ప్రార్థించు, ధైర్యంగా ఉండు. ప్రమోషన్ వచ్చినాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో అంతకంటే మీరు హ్యాపీ ఉండాలి. అప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళంతా చూసి, ఏమిటండి ఇతను ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, ఆ విషయం అధికారులకు తెలుస్తుంది. పనిలో చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటాడు. మన ఉద్యోగంలో, మన ఆఫీసులో హ్యాపీగా చేస్తున్న వాళ్ళు ఎవరంటే, పలానా బ్రదర్ అండి, ఆయనకి ప్రమోషన్ రాకపోయినా హ్యాపీగా ఉన్నాడండి. అప్పుడు ఆ ఆఫీసర్ అనుకుంటాడు, తప్పనిసరిగా వీనికి ఏమి ఇవ్వాలి? ప్రమోషన్ ఇవ్వాలి. ఎందుకంటే తను ఉన్న స్థానంలోనే హ్యాపీగా చేస్తున్నాడు. హీ లవ్స్ హిస్ వర్క్. అతని పనిని అతను ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలు వారు చేసే పనిని కూడా సంతోషంగా చేయాలట. ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ హ్యాండ్, మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలి. నమ్ముచున్నాను దేవా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేరుస్తావని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను కోరిన రేవు నాకు నా దేవుడు తీసుకుని వెళ్ళగలడని నేను నమ్ముచున్నాను అని వారి చేతిని పైకెత్తగల. అది కుటుంబం అయినా, అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది ఆత్మీయ స్థితి అయినా, భక్తులైనా. లెట్స్ ఆల్ ప్రే. ఫాదర్, వారు మొరపెట్టగా వారిని దీవించావు, వారి శ్రమలో ఉండి వారిని విడిపించి, మేము కోరిన రేవునకు మేము చేరుకున్నట్టుకు సహాయం దయచేయి. నీ చిత్తానుసారముగా ఏ రేవుకు చేరుట మాకు దీవెను, అక్కడికి మమ్మల్ని చేర్చండి ప్రభువా. వారు కోరిన రేవునకు వారిని చేర్చిన గొప్ప దేవా, వారి ప్రార్థన విన్నావు, వారి శ్రమ నుండి విడిపించావు, వారి కష్టం నుండి విడిపించావు. నేడు మా ప్రార్థన కూడా మీరు వింటున్నారు, మా ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభువా. నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా, నీ కుమార్తెలు కుమారులు ప్రార్థిస్తుండగా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రార్థిస్తుండగా, తండ్రి వీరి జీవితాల్లో ఏ విషయంలో కృంగిపోయినా లేవనెత్తము నాయనా. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.